విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ నిర్మల. ఈరోజు సూర్యాపేట జిల్లా శిల్పకుంట్ల గ్రామం నుంచి అరుణ మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. తనతో పాట మాట కొన్ని కష్ట సుఖాలు తనతో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ అరుణ. హాయ్ అక్క. ఎలా ఉన్నారా? బాగున్నాక్క. బాగున్నావా అక్క? బాగున్నారా తల్లి? చాలా సంవత్సరాల తర్వాత చూసినా కలిసినా హ్యాపీగా ఉంది. అవును. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. సరే అక్క. పాడు. ఊరికి ఉత్తరాన ఉయ్యాల గట్టి తల్లో ఉయ్యాల గట్టి ఊకించావు పరమ్మ తల్లో ఓడలుయ్యాల ఊకించావు పరమ్మ తల్లో ఓడలుయ్యాల జోకొట్ట పాడరమ్మా ఉద్యమ జోల తల్లో ఉద్యమ జోలా లాలించా పాడరమ్మా తల్లో లాలి పాటలు లాలించా పాడరమ్మా తల్లో లాలి పాటలు కష్టాల కన్నీలా కడగండ్ల రాజ్యం అయ్యో కడగండ్ల రాజ్యం కడగండ్ల రాజ్యాన్ని గుల్చా పోరాడబోయిరి కడగండ్ల రాజ్యాన్ని గుల్చా పోరాడబోయిరి పల్లెలకు మీ అయ్యా దండయ్యి నాడు తండ్రో దండయ్యి నాడో దండుకు మీ అవ్వ ముందు దారయ్యినాది దండుకు మీ అవ్వ ముందు దారయ్యినాది పోలీసుడేగలయ్యో పొలిమేర్లు గాసిరయ్యో పొలిమేర్లు గాసే మెరుపోలే మీ అవ్వయ్యా మెరిసిపోయిండ్రు మెరుపోలే మీ అవ్వయ్యా మెరిసిపోయిండ్రు ఊరికి ఉత్తరాన ఉయ్యాల గట్టి తల్లో ఉయ్యాల గట్టి ఊకించావు పరమ్మ తల్లో ఓడలుయ్యాల ఊకించావు పరమ్మ తల్లో ఓడలుయ్యాల. వావ్, చాలా బాగా పడినవరణ. చాలా రోజుల తర్వాత నీ గొంతు తిన్నా మళ్ళీ అదే గొంతు మారలేదు. చాలా బాగుంది. ఇప్పుడు నీ ప్రస్థానం అంటే నువ్వు ఎక్కడి నుంచి, మీ ఊరు? మాది సూర్యాపేట జిల్లా శిల్పకుంట్ల గ్రామం అక్క, నూతనకల్ మండలం. మరి ఉద్యమంలోకి ఎట్లా పోవాలనుకున్నావురా? ఉద్యమంలో కంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం అక్క. మా ఊర్లో మన సత్యమన్న, గార్ల రవణ, ఎర్రి రవణ వాళ్ళు వచ్చేసి మా ఊర్లో బాగా మీటింగులు పెట్టేవాళ్ళు. ఓకే. అన్న వాళ్ళతోటి నేను మంచిగా క్లోజ్గా ఉండేదాన్ని. నేను క్రిస్టియన్ పాటలు బాగా పాడేదాన్ని. అట్లా ఇక నాకు పార్టీ పాటలు అన్నోళ్ళు మీటింగులు పెట్టి పాడడం, అప్పుడు ఇక నాకు ఆకర్షితురాలనయ్యి అన్న నేను ఇట్లా పార్టీలో చేస్తాను, నా పార్టీలోకి వస్తా అని చెప్పి అన్న ద్వారా నేను వెళ్ళడం జరిగింది. గార్ల రవణ ద్వారా. అప్పుడు నీకు వయసు ఎంత ఉంటుంది? అప్పుడు 20 ఉంటాయి అక్క, 22 ఉంటాయి. ఎక్కువ ఎవరితో తిరిగినావు? అశోక్ అన్న బ్యాచ్ బయారం మండలం. అందులోకి వెళ్ళిన తర్వాత నీకు ఎట్లా అనిపించిందిరా? అంటే జెంట్స్ లేడీస్ కలిసే ఉంటారు దళము అంటే, అక్కడ నీకు మంచిగా అనిపించిందా? మహిళల్ని కూడా సమానంగా చూసిరా? బాగానే ఉందా? మస్తున్నది అక్క. ఎట్లా మన ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎట్లుంటామో అట్లనే ఉంది. తిరిగే క్రమంలో కూడా చాలా మంది ఇబ్బంది పడతారు ఆడపిల్లలు. నీకు ఎలా అనిపించింది? నాకైతే మంచిగానే ఉంది అక్క. కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా నేను ఇష్టంగా వెళ్ళిన కాబట్టి ఎన్ని కష్టాలనైనా తట్టుకున్నా. 2 సంవత్సరాలు ఉన్నా. అక్కడనే ఒక అతన్ని డిప్యూటీ దళ కమాండర్ సంతోష్, అతను చనిపోయింది. ఇప్పుడు అతన్ని మ్యారేజ్ చేసుకున్నా అడవిలో. నేనైతే ఇష్టంగానే ఉన్నా, ఎన్ని కష్టాలనైనా భరించి 2 సంవత్సరాలు ఉన్నా. నాకు ఇప్పుడు ఒక పాప. అయితే మీరు స్నానం చేయాలన్నా కూడా ఒకవేళ ఆకలి అయినప్పుడు కూడా అన్నం ఆ టైంకు అన్నం ఉండదు అక్క. సాయంత్రం ఊర్లోకి వెళ్ళి అన్న వాళ్ళు తీసుకొస్తేనే తినడం. ఆ ఊర్లో వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే తినేది. స్నానం అయితేనేమో వారంకి ఒకసారి, 4 రోజులకు ఒకసారి, ఒక 10 రోజులకు ఒకసారి అట్లా చేసేది. ఒకవేళ మనం వెళ్ళిన దగ్గర నీళ్ళు అందుబాటులో ఉంటే మాత్రం స్నానం చేసేది, లేకపోతే 10 రోజులు కానీ 20 రోజులు కానీ అట్లనే ఉండేది. అట్లే ఉండేవాళ్ళ? స్నానం చేయకుండా? స్నానం చేయకుండా ఉండేది. అన్నం ఎట్లా మరి మీకు? అన్నము ఊర్లో అడుక్కొచ్చి తినేవాళ్ళం అక్క. కూడిచ్చేవాళ్ళ. ఒక ఉద్యమ పాట, మంచి పాట నువ్వు తిరిగిన క్రమంలో.
కాచనపల్లి అడవుల్లో కనుమూసి నారా నంబూరి సీతారామన్న అమరులైనారా కోటన్న పరశురామ ఎర్ర జెండా రెపరెపలో యాడున్నారమ్మో చూసేనా చింతా లక్ష్మక్క యాడున్నారమ్మో చూసేనా చింతా లక్ష్మక్క సుత్తి కొడవలి చాటున మీరు దాగున్నారమ్మో చూసేనా చింతా లక్ష్మక్క దాగున్నారమ్మో చూసేనా చింతా లక్ష్మక్క మీ జీవితమంతా పేదలకై సేవలు చేశారు మీరు చైతన్యం రగిలించారు పోరు నేర్పారు మీరు పోరాటంలో ఒరిగారు కట్టేసి మిమ్ములని కసిదీరాగొట్టి మీరెక్కలు విరిచి మెలిపెట్టి రక్తం పిండారా ఆ పచ్చి మాంసము తినేటోళ్ళు కాచనపల్లి అడవుల్లో కనుమూసి నారా నంబూరి సీతారామన్న అమరులైనారా కోటన్న పరశురామన్న. మంచి పాట వినిపించినవరా. చాలా రోజుల తర్వాత ఒక అమరవీరుల పాట వాళ్ళని సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు కూడా హ్యాపీగా ఉంది. అమరవీరుల వ్యాధిలో మంచి పాట పాడినావు. ఇంకా నువ్వు తిరిగిన క్రమంలో తిరిగినప్పుడు కానీ ఏమైనా ఎదురు దాడులు జరిగినాయా? ఎదురు దాడులు అంటూ నేనున్నప్పుడైతే ఏం జరగలేదు అక్క. దాడులు అట్లాంటివి దాడులు అయితే జరగలేదు. నువ్వు తిరిగినప్పుడు ఏమన్నా నీ ఆధ్వర్యంలో ఏమన్నా మంచి ప్రజలకు న్యాయం చేసే పోరాటం ఏమైనా చేశారా? గట్టిదంటే ఇక మామూలుగా నేనైతే ఉన్నప్పుడు అక్కడ భార్యాభర్తల పంచాయతీలు కానీ అట్లాంటి ఇట్లా అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసిన పోడు భూముల సమస్యలు అవన్నీ పరిష్కారం చేసేవాళ్ళు. అవన్నీ న్యాయం జరిగింది, న్యాయం చేసేవాళ్ళు. ఎక్కడెక్కడ బాగా తిరిగినావు? బయారం ఏరియాలో ఒక సంవత్సరం ఉన్నా. తర్వాత ఇల్లెందు గుండాల అటు సైడ్, బంగారు చిలక రామన్న తోటి ఉన్న అటు సైడ్ వెళ్ళినప్పుడు, బంగారు చిలక వెళ్ళినప్పుడు, బయారంలో ఉన్నప్పుడు అశోక్ అన్నతో ఉన్నా. ఇప్పుడు అందులో పెళ్లి చేసుకున్నావు అన్న చెప్పావు కదా, పెళ్లి చేసుకున్నానే. అక్కడ పెళ్లి ఎట్లా చేసుకుంటారు మరి అడవిలో? అంటే ఏ రకంగా చేసుకుంటారు? మామూలుగా సాంప్రదాయం పెళ్ళా లేకపోతే ఎట్లా చేసుకుంటారు? లేదక్క, సాంప్రదాయం పెళ్లి కాదు. ఒక అబ్బాయిని మనం చేసుకోవాలన్నా, ఒక అబ్బాయి మనం చేసుకోవాలన్నా ఒక 6 నెలల ముందే మనం పార్టీకి లెటర్ పెట్టుకోవాలి. ఓకే. లెటర్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మనని మొత్తం పరీక్షించుతారు అనమాట. మన నడవడి, మన వ్యవహారము అంతా చూస్తారు. చూసిన తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి పార్టీ దళాలన్నీ ఖమ్మం, వరంగల్ ఎక్కడెక్కడ మన వాళ్ళందరూ వచ్చేసి ఆ పూలతోటి, ఆ ఆకులతోటి, ఆ రాళ్ళల్లా రప్పల్లా చెట్లల్లా పెళ్లి చేస్తారు. మనం ఏ బట్టలతోటి అవుతున్నామో అదే బట్టలతో చేస్తారు. తయారవుడు అట్లాంటివి ఏముండవు. మనం ఏ రకంగా ఏ యూనిఫామ్ మీద అవుతున్నామో దాని మీదనే చేసుకుంటాం. ఆ చెట్లు, వాగులు, ఆ కొండ కోనలు అవే మనకి చుట్టాలు, తల్లిదండ్రులు అన్ని వాళ్ళే. దీని మీద పాట ఏమన్నా ఉన్నదక్క, జయరాజన్న రాసిన పాట. ఈ కొండ కోనల్లో, ఈ అడవి గుండెల్లో మన ఆశయాలకు పదును పెట్టే పాట పాడాలి. మన అలుపు సొలుపులెగిరిపోయే ఆటలాడాలి. మన ఆశయాలకు పదును పెట్టే పాట పాడాలి. మన అలుపు సొలుపులెగిరిపోయే ఆటలాడాలి. చెట్టు పుట్ట కొండ కోనలమ్మ నాన్నలు, కోయా వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు. చెట్టు పుట్ట కొండ కోనలమ్మ నాన్నలు, కోయా వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు. ఈ జింక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, ఈ జింక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా. మన కడుపు చూసి అల్లా నేరడి పండ్లు కాసెరా, మన కడుపు చూసి అల్లా నేరడి పండ్లు కాసెరా. ఈ కొండ కోనల్లో, ఈ అడవి గుండెల్లో ఆ గువ్వల జంటను చూసి చెల్లికి మనసు లాగెను. దళములోన ఒక పిల్లాడు పెళ్లి ఆడెను. ఆ గువ్వల జంటను చూసి చెల్లి మనసు లాగెను. ఆ దళములోన ఒక పిల్లాడు పెళ్లి ఆడెను. ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి
రావురా, ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి రావురా, ఆ కొండ వాగులే దిగి వచ్చి కాళ్ళు గడుగురా, ఆ కొండ వాగులే దిగి వచ్చి కాళ్ళు గడుగురా. ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో గొడవలొస్తే మనమే సర్దుకోవాలి, ఆ గండు జీమల్ని చూసి మనం నేర్చుకోవాలి. గొడవలొస్తే మనమే సర్దుకోవాలి, ఆ గండు జీమల్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏ సుఖం కోరి బ్రతుకు నడిపే వాళ్ళం కాదురా, ఏ సుఖం కోరి బ్రతుకు నడిపే వాళ్ళం కాదురా, మన గుండె జారిపోతే ప్రజల కండ ఎవరురా, మన గుండె జారిపోతే ప్రజల కండ ఎవరురా. ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో ఆశయాలు పదును పెట్టే పాట పాడాలి, మన అలుపు సొలుపులు ఎగిరిపోయే ఆటలాడాలి. ఆశయాలు పదును పెట్టే పాట పాడాలి, మన అలుపు సొలుపులు ఎగిరిపోయే ఆటలాడాలి. ఎంత బాగా రాసిండ్రా జయరాజన్న. అసలు దళంలో నిజంగా ఒక పిల్లోడు పిల్ల పెళ్లి చేసుకుంటే ఆ కొండ కోనలే ఆ వాగు వంకలే వాళ్ళని ఆశీర్వదించాలనేది బాగా రాసిండు అన్న. నిజంగా కూడా చాలా బాగుంది పాట. రియల్ కూడా అదే. నా జీవితంలో నేను చేసుకున్న పెళ్లికి అమ్మ నాన్న వాళ్ళు ఎవరు రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళే చెట్టు పుట్టలు కొండ కోనలు అవే నా పెళ్లి జరిపించినాయి. జయరాజన్న ఈ పాట నా కోసమే రాసిన అనిపిస్తుంది. అవునా? అందరి ఆడపిల్లలకు అంకితమే ఈ పాట. అంటే దళంలో చేసే ప్రతి ఒక్కరికి అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ళ సిచ్యువేషన్ అంటే అక్కడ జరుగుతున్న రియల్ గా రాసిన పాట. చాలా బాగా ఉంది పాట. ఇంకా అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఉండేటప్పుడు అంటే ఇప్పుడు దళం అనుకుంటే పెళ్లి చేసుకుంటారు భార్య భర్తలు. మరి భార్య భర్తల పరిస్థితి ఏంటి అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత? పరిస్థితి అంటే అక్క, ఇక మనం ఉన్న దగ్గర టైం ఉంటేనేమో ఉండేవాళ్ళం, టైం లేకపోతే మాత్రం నైట్ అంతా జర్నీయే ఉంటది. నా పెళ్ళైన రోజైతే మేము తెల్లవార్లు జర్నీనే చేసినాము. 2 రోజుల తర్వాత వేరే ఒక అక్క వాళ్ళ ఇంటి దగ్గర మమ్మల్ని నుంచి వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ తీసుకెళ్లారు. ఒక సెంటర్లో ఉంచి వెళ్ళారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఇకంటే ఇంట్లో ఉన్నట్టుగా మాత్రమైతే ఉండదు అక్క, ఎప్పుడో ఒకసారి ఉన్నమా లేమన్నట్టుగానే ఉంటది. ఇప్పుడు మీరు పెళ్లి అయినప్పుడు ఒక బ్యాచ్ లో ఉంచేవాళ్ళ వేరువేరుగా బ్యాచ్ పంపేవాళ్ళ? వేరు బ్యాచ్లుగా ఉండేవాళ్ళము. లెటర్ పెట్టుకున్న తర్వాత ఇద్దరం ఒకే చోట ఒక దగ్గర ఉంటామని లెటర్ పెట్టుకుంటే పెళ్లి చేసుకుంటాము అనుకున్నప్పుడు ఆ లెటర్ పెట్టుకొని ఇద్దరం అబ్బాయి అమ్మాయి ఒకే దగ్గర ఉండి, ఒకే దగ్గర అంటే ఒకే దగ్గర ఉంటాం కానీ మళ్ళీ ఆయనదైనా మనది మనం. అదే ఎవరి లెక్కలు వాళ్ళే. పెళ్లి అయ్యేంత వరకు మన పద్ధతిలో మనం ఉండాలి. అట్లయితేనే పెళ్లి చేస్తారు, లేకపోతే లేదు. వాళ్ళకు అంటే వీళ్ళిద్దరికి పడట్లేదు, ఇలా ఆలోచనలు కూడా కలవట్లేదు అనుకుంటే కలవకపోతే అక్కడ విడిపోవచ్చు. ఇష్టం అది. విడిపోవాలన్నా కూడా కలిసి ఉండాలన్నా కూడా ఆలోచనలు కలిసి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఓకే, బాగుంది. ఇంకా అక్కడ తిరిగినప్పుడు ఇంకా మీరు అక్కడ పడ్డ ఇంకా కష్టాలు ఏమన్నా ఇంత బాధ వచ్చింది నాకు, అసలు నేను ఎందుకు వచ్చినా ఈ పార్టీలకు, నేను ఎందుకు తిరుగుతున్నా, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నా, చాలా బాధపడుతున్న సందర్భం ఉందా? అసలు ఎప్పుడు లేదక్క, అలాంటి సందర్భం ఎప్పుడు లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి చాలా తేడా ఉంటది. ఎట్లా అంటే అక్కడ ఉన్న వాళ్ళ మనసు, ఇక్కడ ఉంటే ఏమో భార్య ఏరే వాళ్ళతో మాట్లాడితే అనుమానాలు అట్లా ఇట్లానే ఉంటాయి. అక్కడైతే మేమందరం అన్న వాళ్ళందరం కలిసి పడుకునేది, కలిసి తినేది, కలిసి ఉండేది. కానీ చేసుకున్న భర్తలు కూడా వాళ్ళు ఏమనకపోయేది. అంటే మెయిన్ గా ఆడపిల్లల అభిప్రాయాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. ఇక్కడైతే సమానత్వం ఉండేది. ఇక్కడైతే ఒక అబ్బాయితో మాట్లాడితేనే వెంటనే ఇక ఎట్లా మాట్లాడినావు, ఎట్లా ఉన్నావు అని గొడవలు వస్తూ ఉంటాయి. అక్కడైతే అందరూ మనకు అన్నలతోటే సమానం. మన భర్తలు కూడా మనని మంచిగా అర్థం చేసుకుంటారు. ఏ రోజు కూడా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా కూడా ఆ జీవితమే బాగుంది అక్క. అంతేనా? ఆ లైఫ్ బాగుంది. ఇప్పటి లైఫ్ బాగుంది కానీ అప్పుడున్న లైఫ్ కి ఇప్పుడున్న లైఫ్ కి చాలా తేడా ఉంది.
అలాంటి రోజులే మళ్ళీ రావాలని ఉందక్క నాకైతే. అంతేనా? వెళ్తావా మరి? నిజంగా అక్క. అరుణ ఎవరినైనా కొట్టిందా దళంలో బాగా? కొట్టడం అంటే నేనేం లేదు కానీ ప్రేమగా చూసుకునేది అక్క. ఎవరినైనా, ముసలోళ్ళనైనా, అమ్మాయిలనైనా, అబ్బాయిలనైనా. అంతకుముందు నీ పేరేంటి? అంతకు ముందు ఏసుమని అక్క. అసలు ఆ పేరు ఎవరికి తెలియదు అక్క. పుల్లూరులో తప్ప ఎక్కడ తెలియదు, అందరికి అరుణనే తెలుసు. ఇప్పుడు పార్టీలో పోయిన తర్వాత అరుణ. అంతకు ముందు ఏసుమని అమ్మ నాన్న పెట్టిన పేరు, కానీ అరుణగా అందరికి ఫోకస్. పోయిన రోజే అన్న వాళ్ళు మన దళంలో అరుణ లేదు, అరుణ పేరు పెట్టాలని అన్న వాళ్ళు సెలెక్షన్ చేసి అరుణక్క, అరుణక్క, చిన్నక్క అట్లా ముద్దుగా పిలిచేవాళ్ళు. నేను ఒక్క నాయకులు ఎలా చూసేదిరా అంటే జనరల్ గా ఆడపిల్లలు ఉంటారు కదా, అక్కడ ఆడపిల్లలు అనేది కొంచెం నాయకులు ఎట్లా చూసేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా? ఆడపిల్లల్నే ఎక్కువ చూస్తారు అక్క. మనకి బట్టలైనా మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి మనకంటే ముందు వాళ్ళే తెలుసుకొని తెప్పించేవాళ్ళు. ప్రేమగా చూస్తారు. పడుకోవడం కూడా అన్న వాళ్ళ పక్కన పడుకుంటే చాలా ఇక ధైర్యంగా ఉండేది. నేనైతే అశోక్ అన్న పక్కన పడుకునేది, అన్న ఒక గన్ను పెట్టుకొని పడుకునేది, నేను ఒక గన్ను మధ్యలో పెట్టుకొని అన్న పక్కన పడుకునేది. నువ్వు తిరిగేటప్పుడు ఇంకెవరెవరు ఉండేవాళ్ళు? అమ్మాయిలు ఎవరు లేరక్క, నేను ఒక్కదాన్నే. భయం కాదు మరి? అంత అందరు జనం అక్కడ దళమంతా జెంట్స్, మరి ఒక్కదాన్ని అమ్మాయి కదా, నీకు అనిపించలేదా నీ ఒక్కదాన్ని ఆడపిల్లలు? కొన్ని రోజులే భయపడిన అక్క, కొన్ని రోజులు ఒక వారం దాకా భయపడినా. తర్వాత ఇక నాకు మొత్తం అర్థమైనాయి విశేషాలు, మొత్తం అర్థమైనాయి. సాయంత్రం ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇక నా అవసరాలు ఏమన్నా ఉంటే ఊర్లో అక్క వాళ్ళకి చెప్పుకునేది. అక్క వాళ్ళు వాళ్ళ దగ్గర వస్తువులు అంటే వస్తువులు ఇచ్చేవాళ్ళు, నాకు ఏ సాయమైనా చేసేవాళ్ళు. ఒక మంచి పాట అక్క. ఈ పాట వచ్చేసి కొండలరావన్నయ్య రాసిండు, కోయగూడెము. ఇది కొమరారంలో కాంపాటి శ్రీ విద్య గురించి రాసిండు ఈ పాట. ఇది నేను సీడి తీయాలని నా దగ్గర పెట్టుకున్నా. ఈ పాట మీకు వినిపిస్తాయి ఇప్పుడు. పాడు. ముద్దులా ముఠానా బిడ్డ శ్రీ విద్య, గరబల గడ్డ నా తల్లి శ్రీ విద్య. ముద్దులా ముఠానా బిడ్డ శ్రీ విద్య, గరబల గడ్డ నా తల్లి శ్రీ విద్య. నీ కోసము నేను ఎన్నో నోములు నోస్తే, దేవతలే బహుమతిగా నిన్నే ఇచ్చినారమ్మ బిడ్డా, నా బిడ్డా, బిడ్డా, నా బిడ్డా. ముద్దుల ముఠానా బిడ్డ శ్రీ విద్య, గరబల గడ్డ నా తల్లి శ్రీ విద్య. బుడి బుడి నడకలతో బుద్ధులెన్నో చేసినావు, ముసి ముసి నవ్వులతో ముద్దులెన్నో ఇచ్చినావు. గజ్జల పట్టీలతో గలగలమని నడచినావు, గజ్జల పట్టీలతో గలగలమని నడచినావు. నీ బుద్ధులాను ముద్దులాను, నీ బుద్ధులాను ముద్దులాను, నేనెట్లా మరచిపోనమ్మా బిడ్డా, నా బిడ్డా, బిడ్డా, నా బిడ్డా. ముద్దుల ముఠానా బిడ్డ శ్రీ విద్య, గరబల గడ్డ నా తల్లి శ్రీ విద్య. చదువు చందెల్లో నా చక్కనైన దానివమ్మ, అందరిలో అందమైన మనసు ఉన్న దానివమ్మ. బడంటే బహు ఇష్టంతో బగబగమని ఉరికినావు, నీ చక్కనైన చక్కదనం నేనెట్లా మరచిపోనమ్మ బిడ్డా, నా బిడ్డా, బిడ్డా, నా బిడ్డా. ముద్దుల ముఠానా బిడ్డ శ్రీ విద్య, గరబల గడ్డ నా తల్లి శ్రీ విద్య. పైనున్న దేవునికి నా బిడ్డలే కనబడేనా, ఇచ్చినట్టే ఇచ్చి తీసుకొనుట భావ్యమా. చెల్లెలేకపోయినా అన్నీ నీవే అనుకున్నా, నీవు కూడా వెళ్ళిపోయి నన్ను ఒంటరి చేసినావ బిడ్డా, నా బిడ్డా, బిడ్డా, నా బిడ్డా.
ముద్దుల ముఠానా బిడ్డ శ్రీ విద్య గరబలగడ్డాన తల్లి శ్రీ విద్య గరబలగడ్డాన తల్లి శ్రీ విద్య. ఎంత బాగున్నావురా. ఆ తమ్ముడు రాసిండే ఈ పాట. నా అన్నయ్య రాసిండక్క. ఆ అక్కకి 2 పిల్లలైతే 2 చనిపోయారంట. అన్నయ్య విద్య ఎవరు? కొమరారం కాంపాటి, వాళ్ళ మమ్మీ డాడీ పేరు తెలియదు. ఓకే. కొమరారం గ్రామంలో జరిగింది ఈ సంఘటన. అన్నయ్య 2008లో ఈ పాట రాసి నాకు ఇచ్చిండు. దీనికి టోన్ వాయిస్ నేనే తయారు చేసుకున్నా. పాట రాసి అన్నయ్య ఇచ్చిండు. ఎక్కడైనా ఇక ఈ పాట ఊకే పాడుకుంటూ ఉంటా నేను. దీన్ని రికార్డ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం ఇద్దరము. మరి ఎప్పుడు చేస్తారు? బాగుంది పాట. ఏమన్నా రికార్డింగ్ లో పాడినవా? పాడలేదక్క, అవకాశాలు వచ్చినాయి కానీ పాడలేదు. ఈ ఉద్యమ పాటలే పాడతావా? ఇంకేమన్నా మూవీ సాంగ్స్ ఏమన్నా పాడగలవా? మూవీ పాట పాడతక్క. పాడు. మనసులోనే దాచి బాధని పైకి నవ్వుతున్న అమ్మని, మమత లేని మీ నాన్నని మార్చలేని పిచ్చిదానిని, మార్చలేని పిచ్చిదానిని, బ్రహ్మరాత రాయనందురే అతను కూడా అమ్మకు కొడుకే, తాను పురుషుడైనందుకే ఆడదాని బాధ తెలియదే, పతియే సతికి దైవమన్నది ఎవడు రాసుకున్న గ్రంథమో, సతుల బతుకు పతుల సేవలో నలిగిపోవుటెంత న్యాయమో, ఆడపిల్ల పొడితే శాపమా అసలు తప్పు ఆలి సొంతమా, కొడుకు పుట్టేదాకా కనటమే తప్పదంటే తనుక యంత్రమా, పుట్టినిల్లు విడచి ఆశతో మెట్టినిల్లు చేరు అతివకి, ఆదరించ భర్త లేనిచో అంతకన్నా నరకమేమిటి, ఆడపుట్టుకంత నేరమా ఆమె లేని సృష్టి సాధ్యమా, పురుష పక్షపాతి దైవమా ఆలి లేక తనే బతుకునా, పశువు కన్నా హీనమైనదా ఆడ బ్రతుకు చెప్పు దైవమా, అర్ధ భాగమిచ్చినావుగా తన అర్థమేంటో తెలియజెప్పుమా, మనసులోనే దాచి బాధని పైకి నవ్వుతున్న అమ్మని, మమత లేని మీ నాన్నని మార్చలేని పిచ్చిదానిని, మార్చలేని పిచ్చిదానిని. ఎంత బాగా పాడినవరా. మూవీ సాంగ్ కూడా ఇది కలెక్టర్ గారు భార్య సినిమాలో అక్క, ప్రకాష్ రాజు భూమిక చాలా బాగా పాడినవరనా. నిజంగా వాయిస్ ఎంత బాగుందో. మూవీ సాంగ్ కూడా చాలా బాగా పాడుతుంది. అవునక్క, ఈ పాటలో మంచి మంచి అర్థాలు ఉన్నాయి. బ్రహ్మరాత రాయనందురు అంటే బ్రహ్మకి ఏం తెలుసు ఆడవాళ్ళ బాధలు అనేది ఈ పాటలో ఉంది. అతను కూడా ఒక అమ్మకి కొడుకే కదా, ఆడదైతే అతనికి బాధ తెలిసేది. అట్లా దీనిలో అర్థం ఉంది. తర్వాత తనొక యంత్రం ఆ పిల్లల్ని కనడానికి, కొడుకు పుట్టేదాకానంటే ఒక 4-5 అమ్మాయిల పుట్టితే అబ్బాయి పుట్టిందాకా కూడా అట్లనే కనాలని చెప్పేసి రియల్గా కూడా ఉన్నది, సినిమాలలోనే కాకుండా. ఇవన్నీ నువ్వు చూసినావు? చూసినాక మా అన్నయ్య, మా మేనమామ బిడ్డ 4 ఆడపిల్లలు, అబ్బాయి కోసం ఇప్పటికి కూడా అన్నయ్య ఆపరేషన్ చేపిలే అబ్బాయి కావాలని. 4 ఆడపిల్లల తర్వాత కూడా అబ్బాయి కోసం ఇంకా ఉంచిండు. అట్లా అంటే మరి ఇప్పుడు అబ్బాయి పుట్టిండా? పుట్టలేదక్క, అబ్బాయి పుట్టలేదు, అట్లనే ఉన్నది, ఆపరేషన్ కూడా చేయించుకోలేదు. అంటే తనని కూడా ఒక యంత్రం లాగా చూస్తున్నాడు. అందుకనే అంటే ఇంకా నువ్వు ఎంతమందినైనా కనాలి కానీ కొడుకు కంటనే ఉండాలనేది. ఇది సినిమాలలోనే కాదు, రియల్ గా కూడా ఇట్లనే నడుస్తుంది. అంటే ఆడదాన్ని పశువు కంటే ఘోరంగా చూస్తారు.
నిజంగా కూడా ఏంటంటే ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా పెంచే విధానం సేమ్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ మగపిల్లల కంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులను పట్టించుకుంటారు. ఒక మాటలో మానవం చెప్పుకోవాలంటే ఆడపిల్లలు పట్టించుకున్నంతగా తల్లిదండ్రులని ఎవరో అబ్బాయిలు పట్టించుకుంటున్నారు. ఎవరో ఒక్కరు తల్లి మీద తండ్రి మీద ప్రేమ ఉన్న వాళ్ళు, కొంచెం మగవాళ్ళు కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. కానీ అదే ఆడపిల్ల అయితే పెళ్ళై అత్తగారింటికి పోయినా కూడా వాళ్ళ మంచి రోజు ఫోన్ లో మాట్లాడగానే వాళ్ళకి ఏదైనా ఆపత వస్తే వీళ్ళు ఎమ్మటే డబ్బులు రావడం అవసరం ఉన్న కొడుకుల కంటే ఎక్కువ ఆడపిల్లలు ఎంత కష్టం చేసుకున్నా అమ్మనికి భర్తను ఎదిరించైనా కూడా అమ్మ వాళ్ళని చూస్తారు. కానీ ఈ అబ్బాయిలు ఏం చేస్తారంటే భార్యలను ఎదిరించలేవరు. భార్యలను ఎదిరించలేక తల్లిదండ్రులను తిట్టడం, తల్లిదండ్రులను చూడకోకుండా ముసలి అనాథ ఆశ్రమంలో వేయడం చేస్తారు. కానీ అమ్మాయిలు అయితే భర్తని కొట్టైనా తిట్టైనా అమ్మ వాళ్ళని చూడాలా, చేయాలా, పోవాలా అని చెప్పేసి ఇప్పుడు భర్తలను ఎదిరించలేరు, భర్తలు భార్యలను ఎదిరించలేరు అన్నారు. ఆ భార్యలు కూడా ఆడపిల్లలే కదా. ఆడపిల్లలే కానీ కొందరు ఉంటారక్క చాడిస్ట్ వాళ్ళు. ఆడోళ్ళల్లో కూడా ఉన్నారక్క. అంత మగవాళ్ళదే ఉన్నారు, అంతా మగవాళ్ళదే తప్పని అనొద్దు. మన అమ్మ వాళ్ళనైతే చూసుకుంటాం, మరి అదే అమ్మ స్థానంలో ఉన్న అత్తయ్యల్ని చూసుకోవాలంటే చూసుకోవాలి కదా. కానీ అమ్మని చూసుకుంటారు కానీ అత్తను కూడా అమ్మలాగా చూసుకుంటే అది బాగుంటది. కానీ కొంతమంది వాళ్ళ అమ్మను ఒకలాగా చూస్తారు, అత్తమ్మను ఒకలాగా చూస్తారు. అయితే అత్తలు కూడా మారాలి. అత్తలు ఏం చేయాలంటే కూతురు లెక్క కోడళ్ళని చూసుకోవాలి. అది అట్లా చూసుకుంటే అంటే వాళ్ళు చూసుకుంటే కూతురు లాగా వాళ్ళు చూసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఆ కోడలు మారిపోతుంది. కోడలు కూడా ఏంటంటే అత్తను మార్చుకోవాలి అనుకున్నప్పుడు తల్లి అదే అమ్మని ఎట్లా ప్రేమగా చూస్తుందో ఈ కోడలు కూడా అత్తని తల్లిలాగా చూస్తే వాళ్ళు ఎంత చెడ్డలైనా కూడా మారిపోతారు. నా కోడలు నన్ను ఇంత బాగా చూసుకుంటుంది కదా, నా కోడలు నేను బిడ్డను చూసుకోవాలనేది తల్లిలు కూడా మారిపోతారు. అట్లా మార్చుకోవాలి కూడా. అట్లా మార్చుకుంటే ఏ గొడవలు ఉండవు. ఎక్కడున్నా అత్త కోడలు తల్లి కూతురులాగా ఉండొచ్చు. చాలా మంది ఇప్పుడు అత్త కోడలు తల్లి కూతురులాగా ఉంటారు. నేను అక్కడెక్కడ కూడా చూస్తున్నా. వెనకట గొడవలు పెట్టుకునే వాళ్ళు, బాగా కోడల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, కోడలు కూడా అత్తను ఓరకుంటే. కానీ ఇప్పుడు మారింది. చాలా వరకు అత్త కోడళ్ళు తల్లి కూతురు లాగా ఉంటారు, అంత ప్రేమగా ఉంటారు. నాకు కొంచెం అక్కడక్కడ చూసినప్పుడు అర్థం ఎంత బాగుంటున్నారు, ఇట్నే ఉండాలనుకునేదాన్ని. మేము అట్లనే ఉంటాం అక్క. మేము ముగ్గురం ఏరాన్లము, మేము ముగ్గురం అట్లనే ఉంటాం. మా అత్తమ్మ కూడా మమ్మల్ని బాగా చూసుకుంటది. ఎప్పుడప్పుడు అరిచినా కూడా మేము కూడా అరుస్తాం, కానీ మళ్ళీ ఎమ్మటే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అమ్మ వాళ్ళ దగ్గర లేరు, ఉన్నది ఒక్కతే. ఓకే, అవునరా. మరి నువ్వు పార్టీలో కూర్చున్నప్పుడు వెళ్ళిపోయినన్నాగా అమ్మ నాన్న ఏమనలేదా? అమ్మ నాన్నకి తెలియకుండా వెళ్ళినక్క. రవెన్నకి ఫోన్ చేసి పిలిపించుకొని రవెన్న తోటి బండి మీద వెళ్ళినా, కానీ రవెన్న ఎక్కడికి తీసుకుపోతాడో తెలియదు. తీసుకుపోనైతే తీసుకుపోయిండు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరితే పోయేసరికి 6:30, 7 అయింది. అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మొత్తం చెట్లు, రాళ్ళు, రప్పలు, నడవడం రాట్లే. నేనేమో మంచిగా రెడీ అయిపోయినా. అక్కడికి పోతే ఇక అన్నోళ్ళందరూ యూనిఫామ్ మీద అందరు గన్నులు పట్టుకొని ఉన్నారు. ఇక వాళ్ళని చూసి భయం అవుతుంది. ఫస్ట్ చూడడం, అసలు నేను చూస్తాను, నేను పోలీసులనే సరిగ్గా చూడలేదు. ఇంకంతకంటే అన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవన్నీ గన్నులు వేసుకొని బుల్లెట్లు వేసుకొని ఉన్నారు. వామ్మో ఏంది అన్న ఇక్కడికి తీసుకొచ్చినావు అన్నాను అంటే, అన్న బయటికి వెళ్తానని వెళ్ళిండు, ఇంకా రాలేదు. ఇక రాలే అన్న, నన్ను వదిలిపెట్టిపోయిండు. అంటే నువ్వు తీసుకుపోయిండు, ఇక నన్ను వదిలిపెట్టిండు. ఇదంతా చూసి భయపడి ఎంటబడతానేమో అనుకుండేమో గానీ తిరిగి వెళ్ళిపోయిండు. తర్వాత వారం తర్వాతనే వచ్చిండు. వచ్చి దారా వెళ్దాం రారంటే ఇక నేను రానన్నా అని చెప్పేసి, నేను రానన్నా, నాకు ఇక్కడనే మంచిగా ఉందన్న, ఇక్కడనే ఉంటానని అక్కడనే ఉన్నా. అక్కడే పెళ్లి చేసుకున్నా. ఇంకా లైఫ్ 2 సంవత్సరాలు అందులోనే హ్యాపీగా గడిపేసిన. చాలీగా నా జీవితానికి అనిపించింది. ఓకేరా, ఇంకేమన్నా మంచి పాట? ఇది మా ఆయనే రాసిండక్క పాట. తల్లడిల్లిపోతున్నా తల్లుల చూడమ్మా చెల్లి, అమ్మేదని అల్లాడిపోయే బిడ్డల చూడమ్మా తల్లి. తల్లడిల్లిపోతున్నా తల్లుల చూడమ్మా చెల్లి, అమ్మేదని అల్లాడిపోయే బిడ్డల చూడమ్మా తల్లి. ఒక్కతే బిడ్డని సుఖంగా ఉండాలని డాక్టరో ఇంజనీరు
పోలీసు అల్లుడంటూ లక్షల కట్నాలిచ్చి ఉన్న ఇల్లు రాసిచ్చిన, లక్షల కట్నాలిచ్చి ఉన్న ఇల్లు రాసిచ్చిన, పెండ్లైన కానుండే వేధింపులు మొదలాయే, పెండ్లైన కానుండే వేధింపులు మొదలాయే, కన్నపిల్లలా వదిలి కాటికి మీరు పోతే, కన్నపిల్లలా వదిలి కాటికి మీరు పోతే, తల్లడిల్లిపోతున్న తల్లుల చూడమ్మా చెల్లి, అమ్మేదని అల్లాడిపోయే బిడ్డల చూడమ్మా తల్లి. చదువుతున్న రోజుల్లో ప్రేమంటూ పెళ్ళంటూ, చదువుతున్న రోజుల్లో ప్రేమంటూ పెళ్ళంటూ, నీవు లేకలేనంటే నీతోనే జీవితం అంటే, నీవు లేకలేనంటే నీతోనే జీవితం అంటే, మంచి చెడులను చూడక మాయ మాటలను నమ్మి, మంచి చెడులను చూడక మాయ మాటలను నమ్మి, తల్లిని చేసినాక లొల్లి పెట్టొద్దంటేనే, తల్లిని చేసినాక లొల్లి పెట్టొద్దంటేనే, తట్టుకోలేక మీరు మీ తనువును బాస్తిరే, తట్టుకోలేక మీరు మీ తనువును బాస్తిరే, తల్లడిల్లిపోతున్న తల్లుల చూడమ్మా చెల్లి, అమ్మేదని అల్లాడిపోయే బిడ్డల చూడమ్మా తల్లి, అమ్మేదని అల్లాడిపోయే బిడ్డల చూడమ్మా తల్లి. వావ్, ఎంత బాగుంది తెలుసారా పాట. ఇది మా ఆయనే రాసిండు అక్క. అవునా, చాలా బాగా రాసిండు, చాలా బాగుంది. ఇది కూడా రికార్డ్ చేయకపోయినావా? బాగుంది పాట, నీ వాయిస్ బాగుంది, నువ్వే పాడు, నేనే నువ్వే పాడు, మంచి రికార్డింగ్ చేయి. ఏమన్నా రికార్డింగ్ లో పాడినావా? పాడలేదక్క, అసలు ఎక్కడ పాడలేదు. ఈ పాట రాసిండు కనుక ఇందులో కూడా చాలా అర్థాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే తల్లి చనిపోతే భర్త కొంతకాలానికి మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు, కానీ తనను గన్న వాళ్ళు మర్చిపోరు, తను కన్న వాళ్ళు మర్చిపోరు. అవును, తనకి పుట్టిన పిల్లలు మర్చిపోరు, తన కన్న తల్లి కూడా ఇప్పటికీ మర్చిపోలేవు. ఈ పాట ఈ రోజులల్లా ఒక సుతారు పని చేసేటోడుకో పెయింటింగ్ పని చేసేటోళ్ళకో అమ్మాయిలను ఇవ్వాలంటే ఎవరు ఇవ్వట్లేరు. నా ఒక్క బిడ్డ సుఖంగా బతకాల, ఒక ఇంజనీర్కో ఒక పోలీస్కో ఒక డాక్టర్కో ఇస్తామని చెప్పి లక్షలు కట్నాలు ఇచ్చి చేస్తారు, కానీ వాళ్ళు సుఖంగా వాళ్ళ కాపురాలు ఉండట్లేవు. కాపురాలు ఉండట్లేవు. మరి ఇప్పుడు ఆడపిల్లలు ఇష్టం ఉన్న వాళ్ళు, ఆడపిల్ల ఎవరిని ఇష్టపడితే వాళ్ళకి పెళ్లి చేయాలా, లేకపోతే తల్లిదండ్రులు చేయాలా? అట్లా చెయ్యొద్దు గనక్క. ఏ పని చేసుకున్నా కూడా కూలి నల్లి చేసుకున్నోడే ఆ రోజుకి ఆ 1000 రూపాయలు రాని 500 రాని ఆ పూటకి ఆ డబ్బులు వచ్చినా కూడా మంచి హాయిగా తింటాడు, పొద్దున్న కలిసిపోయేస్తాడు, పడుకుంటాడు. ఇతనేమో హాయిగా ఏసీలో కూర్చొని ఈయనకి ఎక్కడ లేని అనే ఆలోచనలు వచ్చి హింస పెట్టడం. ఇష్టం ఉంటేనే చేసేది, ఇష్టం ఉంటేనే. ఇక ఈ పని చేసే డాక్టర్ ఇంజనీర్ ఉంటాడు కదా, ఇక ఈయనేమో ఎక్కడ లేనన్న ఆలోచనలు వచ్చి కట్నం ఏమయ్యా, ఇల్లు ఏమయ్యా, వాకిలు ఏమయ్యా అడుగుతారు. ఇప్పుడు కూడా ఇవన్నీ ఏదింపులు పెట్టి వాళ్ళని ఏదించి జరుగుతున్నాయి కదా. ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ జరుగుతున్నాయి అవే కదా. చాలా మంచి పాట రాసిండు మా ఆయన, చాలా బాగుంది, చాలా బాగా రాసిండు, చాలా బాగుంది. పాటని వీలైతే రికార్డింగ్ చేయి, చాలా బాగుంది. నీ వాయిస్ చాలా బాగుంది. అప్పుడు ఇన్న వాయిస్ ఇప్పుడు సేమ్, ఇంకా డెవలప్ అయింది వాయిస్. బాగుంది. ఇంకా చివరిగా ఇంకా కొన్ని పాటలు ఏమన్నా పాడగలవా? పాడతాక, పాడేసి. పుడమి తల్లిరా పురుడోసె జన్మరా, ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా, మృగాల ఏటలోన నేడు నలిగిపోయేరా, పుడమి తల్లిరా పురుడోసె జన్మరా, ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా, పసిపాపలని చూడకుండానే చిదిమేసిన రాక్షసి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రాబందు మూకలు, నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరచినవు, మరచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు, నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరచినవు, మరచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు,
పుడమి తల్లిరా పురుడోసె జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా గడప దాటిన ఆడపిల్లలు దరికి చేరని ఆ మగువలెందరో కట్టుకున్నోడే ఓ కాలయముడిలా కాల్చి చంపిన అడిగినోడే లేడుగా నాలుగు గోడల్ల నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో నాలుగు గోడల్ల నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో పుడమి తల్లిరా పురుడోసె జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా ఎందుకిచ్చినవు ఈ పాడు బ్రతుకులు ఎన్నాళ్ళకొచ్చునో ఎదురించే రోజులు నువ్వు ఏసే అడుగులో నీ రాత మార్చుకో నీ బ్రతుకు దారిలో బరిగీత గీసుకో ఎదిరించి పోరాడిన ఆ ఈర వనితలు ఎదకద్దు చాకలైలమ్మ పోరాట గురుతులు పుడమి తల్లిరా పురుడోసె జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపాయరా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా బా ఎంత పాట మంచి పాట పాడినవరా చాలా బాగుంది అమ్మాయిల సమస్య అంటే ఆడపిల్లలు బయటికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా పోయి ఇంటికి వస్తారో రారన్న గ్యారంటీ లేదు నమ్మకం లేదు ఎక్కడ ఏ బిడ్డకి ఏం జరుగుతుందో అనేది ఈ పాటలో చాలా మంచి అర్థం ఉంది చివరిగా మరి కొన్ని పాటలు బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్వరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్వరా మొదటి అక్షరము చిన్న ఆ అంటే అమ్మే కదా మొదటి అక్షరము చిన్న ఆ అంటే అమ్మే కదా అమ్మ ప్రేమకైన స్వచ్ఛమైనది లోకంలో ఏముందిరా అమ్మ ప్రేమకైన స్వచ్ఛమైనది లోకంలో ఏముందిరా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్వరా రెండో అక్షరము చిన్న ఆ అంటే అవే కదా రెండో అక్షరము చిన్న ఆ అంటే అవే కదా ఆవు పాలకైన స్వచ్ఛమైనది లోకంలో ఏముందిరా ఆవు పాలకైన స్వచ్ఛమైనది లోకంలో ఏముందిరా మూడో అక్షరము చిన్న ఈ అంటే ఇల్లే కదా మూడో అక్షరము చిన్న ఈ అంటే ఇల్లే కదా ఉన్న వారికైనా లేని వారికైనా ఇల్లంటూ ఒకటి ఉందిరా ఉన్న వారికైనా లేని వారికైనా ఇల్లంటూ ఒకటి ఉందిరా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్వరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్వరా వావ్ చాలా బాగుంది బండెక్కి నాన్నతో బయలుదేరినం బండెక్కి నాన్నతో బయలుదేరినం అమ్మా మా నానేడే అమ్మా మా నానేడి ఆడికెళ్ళిండే అమ్మా మా నానేడి ఆడికెళ్ళిండే అమ్మా మా నానేడే అమ్మా మా నానేడి ఆడికెళ్ళిండే అమ్మా మా నానేడి ఆడికెళ్ళిండే గుండెల్లో ప్రేమతో నన్నెత్తుకొని గుండెల్లో ప్రేమతో నన్నెత్తుకొని కొండంత ఆశతో ఇల్లు దాటినం కొండంత ఆశతో ఇల్లు దాటినం అమ్మా మా నానేడే
అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే నానా లేకుండా మనము తిరిగిపోతున్నాం నానా లేకుండా మనము తిరిగిపోతున్నాం ఒంటిగా నాన్నని వదిలిపోతున్నాం ఒంటిగా నాన్నని వదిలిపోతున్నాం అమ్మా మా నానేడే అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే పండుగొస్తే కొత్త బట్టలు తెచ్చే పండుగొస్తే కొత్త బట్టలు తెచ్చే పండు వెన్నెల్ని చూపి ఆటలాడించే పండు వెన్నెల చూసి ఆటలాడించే అమ్మా మా నానేడే అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే స్టేజీకి నాన్న చాకీలెట్లు ఇచ్చే స్టేజీకి నానా చాక్లెట్లు తెచ్చే తడవకి నాన్న నీళ్ళు దాపించే తడవకి నాకు నీళ్ళు దాపించే అమ్మా మా నానేడే అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే అమ్మా మా నానేడే యాడికెళ్ళిండే. ఎంత మంచి పాట వినిపించినవరా అరుణ. చాలా సంవత్సరాల తర్వాత ఈ పాట విన్నాము. చాలా ఆర్ట్ఫుల్, గుండెల నుంచి గుండెని పెయిన్ చేసే పాట ఇది. నిజం చెప్పాలంటే చాలా మంచి పాట. చాలా సంవత్సరాలు ఈ పాట మర్చిపోయారు చాలా మంది. నువ్వు ఈ పాటని ఈ సందర్భంగా గుర్తు చేసినందుకు నీకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారా. నిజంగా మంచి పాట కూడా. ఓకే అరుణ, మంచి మంచి పాటలు నాకు వినిపించినందుకు. పిలవగానే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి, సూర్యాపేట అవతల నుంచి కూడా మంచి మంచి మాటలు, పాటలు నువ్వు నాతో మంచి అంటే కష్ట సుఖాలు నాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్న. అక్క, ఈహా టీవీ వాళ్ళకి హాయ్. నేను ఎక్కడో సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల గ్రామం నుంచి నాకు ఫోన్ చేసి నువ్వు పిలవడం, నేను రావడం, ఎక్కడో అసలు నాకు అసలు ఇంత పాడదనని కూడా నాకు అనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక నేను పాడినా. మట్టిలో ఉన్న మాణిక్యాలను వెతికి మరీ నువ్వు పిలుస్తున్నందుకు మీ ఛానల్కి ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఎక్కడో అంటే మంచి మంచి ఆనిముత్యాలు మీరు. అవును. ఒకటి చెప్పాలంటే ఇంత మంచి వాయిస్ ఉంది, మంచి మంచి ఆనిముత్యాలని బయట తీసుకురావాలనే కోరిక మా ఛానల్ది. మీలాంటి కళాకారులని బయట తీసుకురావాలనేది మా ఛానల్ చేస్తున్న ప్రయత్నం. ఓకే అరుణ, నువ్వు వచ్చినందుకు, పిలవగానే వచ్చినందుకు నీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అరుణతో మాట ముచ్చట కార్యక్రమం. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా. నిర్మల.